ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, అందని వారికి అందేలా చూడడమే లక్ష్యంగా జన్మభూమి మా ఊరు కొనసాగుతోంది. సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరువాడ పర్యటనలతో జన్మభూమి స్ఫూర్తిని గట్టిగా చాటుతున్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే జన్మభూమి లక్ష్యమని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట 6, 7, 8 వార్డుల్లో చేపట్టిన జన్మభూమిలో సభాపతి పాల్గొన్నారు. అర్హులకు రేషన్ కార్డులు, ఎల్ఈడీ బల్బులు అందజేశారు. డ్వాక్రా గ్రూపునకు 2వ విడత రుణ రద్దు కింద 3,30,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ముస్లిం మైనారిటీలకి, ఆడపిల్లలకి, చదువుకునే పిల్లలకి బడికి పోవాలంటే ఇబ్బందని 300 మందికి సైకిల్ ఇస్తున్నాం. 100 మంది ఆడపిల్లలకి, 100 మంది మగపిల్లలకి హాస్టల్ కట్టిస్తున్నాం. చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఐటీఐ కాలేజ్ 6 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ పెట్టాం. డ్వాక్రా గ్రూపులోని బ్రహ్మాండంగా 1425 గ్రూపులు ఉన్నాయి. మొత్తానికి పసుపు కుంకుమ కింద ఒక్కొక్క ఆడబిడ్డకి మొత్తం 10,000 రూపాయలు ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తున్నాం. గుంటూరు, మణిపురంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించడమే జన్మభూమి లక్ష్యమని చెప్పారు. గుంటూరు 20వ డివిజన్ సంపత్ నగర్లో జరిగిన జన్మభూమిలో మంత్రి రావేల, ఎమ్మెల్యే మోదుగుల పాల్గొని ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆరా తీశారు. ఇంటి స్థలం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, గ్యాస్ లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా, పెన్షన్ అర్హత లేకపోయినా ఇవ్వండి. రోడ్లు, డ్రైన్స్ నిర్మాణం చేస్తున్నాము. ఎస్సీ ఎస్టీ ఏరియాలో 80 కోట్లు తీసుకొచ్చాం. 903 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఉచిత కుళాయిలు కూడా ఇస్తున్నాం. అనంతపురం జన్మభూమి మా ఊరులో మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. కొడిమి పంచాయతీలో పేదలకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మాకు ఈ చెరువు నిండిందని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రైతులు కొంతమంది వచ్చి మమ్మల్ని అభినందించారని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గానికి మా నాయకుడు నీళ్లు ఇస్తున్నారనే విషయం మీకు తెలియదా అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నా. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం నాగాపురాన్ని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన దత్తత తీసుకున్నారు. జన్మభూమిలో పాల్గొన్న ఆమె ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. నెల్లూరు 4, 16, 42వ డివిజన్లలో జరిగిన కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల పరిధిలో జరిగిన జన్మభూమికి ప్రత్యేక అధికారి మల్లికార్జునరావు హాజరయ్యారు. నంద్యాలలో జరిగిన జన్మభూమిలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పాల్గొన్నారు. సీఎం సహకారంతో నంద్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 66వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో జరిగిన జన్మభూమిలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు.